పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, ఈ తపస్కాలపు ధ్యానాంశాలకు మీ అందరిని కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈరోజు మనందరం కూడా ధ్యానించుకోవలసిన అంశం ఏమిటంటే, నీ ముసుగు తీస్తావా? నీ ముసుగు తీస్తావా? దీన్నే మరొక మాటలో చెప్పాలి అంటే, నీ వేషధారణ, నీ కపటత్వము, నీ నటన జీవితాన్ని నువ్వు పూర్తిగా తీసివేసుకుంటావా? ఈ విషయాన్ని మనందరం కూడా కొన్ని నిమిషాల పాటు ధ్యానించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క దైనందిక జీవితంలో మనం గనక ఈ సమాజాన్ని గమనించినప్పుడు, ఈ యొక్క సమాజంలో మనకి ఎక్కువగా మనుషుల ముఖాల కంటే కూడా ముసుగులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మనుషుల ముఖాల కంటే కూడా ముసుగులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ముసుగు అంటే వేషధారణ, కపటత్వము, నటనతో కూడిన వ్యక్తులు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రియల్ ముఖాలు మనము చూడలేం. మరి అందులో మనం కూడా ఉన్నామా? అలాంటి వేషధారణతో కూడిన జీవితము, అలాంటి కపటత్వంతో కూడిన జీవితము, లేకపోతే నటనతో కూడిన జీవితాన్ని మనం కూడా జీవిస్తూ ఉన్నామా? ఒకసారి ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం గనక ఒక నాటక రంగ ప్రదర్శన గనక గమనించినప్పుడు, ఆ యొక్క నాటకం వేసే వ్యక్తి తన ముఖానికి రంగు వేసుకుంటాడు. తర్వాత నాటకం మీద రాజు వేషం వేసినప్పుడు అందరూ కూడా చాలా సంతోషంతో చప్పట్లు కొడుతూ ఉంటారు. ఒకసారి ఆ నాటక రంగ ప్రదర్శన అయిపోయిన తర్వాత అతడు కిందకి దిగి వచ్చిన తర్వాత అతడు కూడా ఒక సాధారణ మనిషే అని మనందరం కూడా గుర్తిస్తూ ఉంటాం. అందరి ముందు ఒక విధంగా, అదేవిధంగా తర్వాత తన యొక్క నాటక రంగ ప్రదర్శన అయిపోయిన తర్వాత మరలా నార్మల్ వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. మరి మన యొక్క దైనందిక జీవితంలో కూడా చాలా సందర్భాల్లో మనందరం కూడా ఇలానే ప్రవర్తిస్తూ ఉంటాం. మనుషుల ముందు ఒక విధంగా, మనుషుల వెనక ఒక విధంగా, బయట ఒక విధంగా, లోన మరో విధంగా. అదేవిధంగా ఆదివారము ఒక విధంగా, తర్వాత మిగతా సోమవారం నుంచి శనివారం దాకా మరొక విధంగా, తపస్కాలంలో ఒక విధంగా, సామాన్య కాలంలో ఒక విధంగా, మనందరం కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. నటనతోనూ, కపటత్వంతోనూ, వేషధారణతో జీవిస్తూ ఉంటాం. మరి ఇలాంటి జీవితాలను దేవుడు ఇష్టపడతాడా అంటే ఇష్టపడడు. మనం గనక పరిశుద్ధ గ్రంథాన్ని గనక గమనించినట్లయితే, మనం లూకాసు సువార్త 18వ అధ్యాయంలో పరిసయ్యుడు అదేవిధంగా సుంకరి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇద్దరు ప్రార్థిస్తూ ఉంటారు. ఈ యొక్క పరిసయ్యుడేమో, అయ్యా ఇదిగో నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటూ ఉన్నాను, అదేవిధంగా నేను 10వ వంతు దేవాలయానికి సమర్పిస్తూ ఉన్నాను, నేను అలాంటి వ్యక్తిని కాదు, నేను ఎలాంటి వ్యక్తిని కాదు అని తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. కానీ సుంకర మాత్రము తన యొక్క పాప జీవితాన్ని దేవుని యొక్క సమక్షంలో ఉంచుతూ ఉంటాడు. ఈ యొక్క పరిచయలాగానే చాలా సందర్భాల్లో మనందరం కూడా జీవిస్తూ ఉంటాం. నేను అలాంటి వ్యక్తిని కాదు, ఇలాంటి వ్యక్తిని కాదు అని మన యొక్క కపటత్వాన్ని దేవుని యందు ప్రదర్శిస్తూ ఉంటాం. మనలో ఎలాంటి తప్పు లేదు, మనలో ఎలాంటి పాపము లేదు, మనం నీతిమంతులము, మనం నిజాయితీ పరులము, మనలో ఎలాంటి పాపాలు లేవు అన్నట్లుగా మనందరం కూడా ప్రదర్శిస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారు, ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఆదివారం రాగానేమో పరలోక దేవదూతల్లా ఉంటాం. తపస్కాలం రాగానే మనందరం కూడా చాలా పద్ధతిగా ఉపవాసాలు ఉండాలి, దాన ధర్మాలు చేయాలి, అదేవిధంగా ప్రతిరోజు దివ్యబలి పూజలో పాలు పంచుకోవాలి అని ఆరాటపడుతూ ఉంటాం. అందులో తప్పు లేదు. కానీ మిగతా 325 రోజులు, 40 రోజులు మాత్రమే కాదు క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితం అంటే 325 రోజులు కూడా చక్కగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. అంటే 365 రోజులు నువ్వు ఎప్పుడైతే నిజాయితీగా నీ యొక్క తెలిసి తెలియక చేసిన తప్పిదాలన్నిటిని కూడా ఒప్పుకుంటూ దేవుని సమక్షంలో ఉంటావో అదే నిజమైన జీవితం. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటగా ఈ యొక్క వేషధారణ గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క వేషధారణ అనే ముసుగు వేసుకున్నప్పుడు
మనసులో మాలిన్యం ఉంటుంది, మనసులో పాపం దాగి ఉంటుంది. వేషధారణ బాహ్యంగా మనం చాలా చక్కగా కనిపించవచ్చు. బాహ్యంగా మనందరం కూడా ప్రతి ఆదివారము లేకపోతే తపస్కాలంలో తెల్ల బట్టలు వేసుకోవచ్చు. అదేవిధంగా బైబిల్ పట్టుకొని దేవాలయానికి రావచ్చు. అదేవిధంగా ముఖంపై ముసుగు వేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నట్లు ఉండొచ్చు. కానీ చాలా సందర్భాల్లో మనందరం కూడా గమనించేది ఏమిటంటే, బయట మనుషులు మన అలంకారాన్ని చూస్తారు, కానీ దేవుడు మన మనసును చూస్తాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. బయట వ్యక్తులందరూ కూడా మన అలంకారాన్ని చూడవచ్చేమో. ఓకే, పలానా వ్యక్తి ముసుగేసుకొని ప్రార్థిస్తూ ఉన్నారు, పలానా వ్యక్తి చేతిలో బైబిల్ పట్టుకున్నాడు, పలానా వ్యక్తి తెల్లబట్టలు వేసుకున్నాడు అని బాహ్యంగా జనాలు గుర్తించవచ్చేమో. కానీ దేవుడు మాత్రం గుర్తించేది ఏమిటంటే మన యొక్క మనసుని ఆయన చూస్తూ ఉంటాడు. ఉదాహరణకి మనకి దాహం వేసినప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు అడిగినప్పుడు వారు మంచినీళ్ళు ఇచ్చే సమయంలో గ్లాస్ గనుక బంగారంతో చేయబడి ఉండి ఆ గ్లాసులో గనుక చెత్తా చెదారం ఉన్నప్పుడు ఆ యొక్క నీరు మొత్తం కూడా మురిగ్గా ఉంటే మనం ఆ నీటిని తాగుతామా? తాగం. ఎందుకు తాగము అంటే ఆ యొక్క నీళ్ళన్నీ కూడా మురిగ్గా ఉన్నాయి, కానీ గ్లాస్ మాత్రం బంగారంతో ఉంది కదా. మరి బంగారంతో ఉన్న గ్లాసుని, బంగారంతో ఉన్న గ్లాసులో నీళ్లు తాగడానికి ఏమైంది అంటే మనము తాగం. బంగారంతో చేసినా సరే ఆ నీళ్లు మురిగ్గా ఉన్నాయి కాబట్టి మనము ఆ నీటిని తాగం. అదేవిధంగా దేవుడు కూడా, దివ్య సప్రసాద రూపంలో ఉన్న దేవుడు కూడా ఈరోజు మనందరికి కూడా గుర్తు చేసేది అదే. నువ్వు బాహ్యంగా అందంగా ఉండవచ్చు, బాహ్యంగా చక్కగా పాటలు పాడవచ్చు, బాహ్యంగా చక్కగా ప్రసంగాలు చెప్పవచ్చు, అదేవిధంగా బాహ్యంగా నువ్వు ప్రార్థనాపరుడుగా కనిపించవచ్చు. కానీ దేవుడు బాహ్యంగా ఉన్న వాటిని చూడడం. ఆయన ఏం చేస్తాడు అంటే మన యొక్క మనసును చూస్తాడు. మన మనసులో పగ, ద్వేషము, అహంకారము, గర్వము, అసూయ ఇవన్నీ కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. అందుకే మత్తాయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమని? వేషధారులైన పరిసయ్యులారా, ధర్మశాస్త్ర బోధకులారా, మీరు సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు. అవి బయటికి అందంగా కనపడును, కానీ లోపల మృతుల ఎముకలతోనూ సమస్త కల్మషముతో నిండి ఉన్నవి. చూడండి, సున్నం కొట్టిన సమాధుల్లారా అంటూ ఉన్నాడు. మనందరికీ తెలుసు సమాధులు చూడటానికి అందంగా కనిపిస్తూ ఉంటాయి, కానీ లోన మాత్రము ఆ యొక్క మృతుల ఎముకలతో కుళ్ళిపోయి ఉంటాయి. మన యొక్క జీవితంలో కూడా దేవుడు ఈరోజు మనందరికి కూడా ఈ యొక్క హెచ్చరికను జారీ చేస్తూ ఉన్నాడు. సున్నం కొట్టిన సమాధుల్లారా, మీరు తెల్ల బట్టలు ధరిస్తూ ఉన్నారు, తపస్కాలంలో చాలా త్యాగాలు చేస్తూ ఉన్నారు, పాదయాత్రలు చేస్తూ ఉన్నారు, అదేవిధంగా మీరందరూ కూడా దేవాలయానికి వస్తూ ఉన్నారు. కానీ మీ మనసులో గనక ఇంకా పగ ఉంటే, ఇంకా కుళ్ళు, ఇంకా అసూయ, ఇంకా కోపము, ఇంకా వ్యామోహాలు ఇవన్నీ దాగి ఉంటే మీరు కూడా సున్నం కొట్టిన సమాధులు అని ఈరోజు ప్రభు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. మనకి ఇంకా సింపుల్గా అర్థం కావాలి అంటే అననీయ సఫీరాలను తీసుకుందాం. వారు బాహ్యంగా భక్తిపరులే, చాలా మంచి వాళ్ళే. వారికి ఉన్నదంతా కూడా అపోస్తలులకు ఇవ్వాలనుకుంటారు, పరిచర్యకి ఇవ్వాలనుకుంటారు. అయితే వారు అమ్మిన సొమ్ములో కొంత భాగాన్ని దాచుకొని ఏమీ తెలియనట్లుగా ఏం చేస్తూ ఉంటారు? మిగతా సొమ్మును తీసుకొని వెళ్ళి అపోస్తలులకు సమర్పిస్తూ ఉంటారు. అప్పుడు పవిత్రాత్మచే నింపబడిన ఈ యొక్క అపోస్తలుడు అంటూ ఉంటారు, ఇదిగో మీరు చేసిన ఈ పని పవిత్రాత్మ దేవుడు మాకు తెలియపరిచాడు అనగానే వాళ్ళు అక్కడికక్కడికి చనిపోతూ ఉంటారు. అందరి ముందు దాతృత్వం కలిగిన వారు, అందరి ముందు ఉదారత్వం కలిగిన వారుగా కనిపిస్తూ ఉన్నారు. కానీ అమ్మిన సొమ్ములో, వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని వాళ్ళు దాచుకోవటం మనం చూస్తూ ఉంటాం. అంటే మనుషుల ముందు ఒక విధంగా, మనుషుల వెనక ఒక విధంగా, అందరి ముందు ఒక విధంగా, లోపల ఇంకొక విధంగా వేషధారణతో జీవించినప్పుడు దేవుడు వారిని క్షమించడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే 1 సామువేలు గ్రంథము 16:7 ఈ విధంగా రాయబడి ఉంది, నరులు పైరూపమును చూతురు, కానీ దేవుడు హృదయమును చూస్తాడు. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా మనం బాహ్యంగా చూస్తూ ఉంటారు, కానీ దేవుడు ఏం చేస్తాడంట? మన యొక్క హృదయాన్ని చూస్తూ ఉంటాడు. అందుకే పునీత తెరీసా ఫావిల్ ఒక మాట అంటూ ఉంటారు, ఏమని? మనం యథార్థత లేకపోతే మన ఆత్మీయ జీవితానికి విలువ లేదు. మనలో కనుక యథార్థత లేకపోతే మన యొక్క ఆత్మీయ జీవితానికి విలువ లేదు.
అంటే మనం నీతి నిజాయితీ లేకుండా మనం ఎన్ని వేషాలు వేసినా, నీతి నిజాయితీ లేకుండా మనము ఎన్ని ఎంత అందంగా కనిపించినా కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు అని మనందరినీ కూడా ఈరోజు ఆ పునీతురాలు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది వేషధారణకు సంబంధించింది. మరి ఈ తపస్కాలంలో మనం ఏం చేయాలి అంటే మన ముసుగును తొలగించాలి. మన వేషధారణని బయట వేయాలి. మన యొక్క కపటత్వాన్ని, మనలో ఉన్న ఆ యొక్క నటన జీవితాన్ని మనము పూర్తిగా ఏం చేయాలి అంటే వదులుకోవాలి, తీసివేయాలి. ఆ ముసుగుని తీసివేయాలి. దేవుడు ఈరోజు మనందరిని కూడా కోరుతున్నది అదే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముసుగు తీసివేయటం అంటే మారు మనసును పొందటం అంటే మనం చేస్తున్న పాపాలన్నిటిని కూడా దేవునికి సమర్పించి, అయ్యా ఇది నేను నా ముసుగును తొలగించాను, నేను నీ దగ్గరికి పశ్చాత్తాపంతో వచ్చాను, ఇప్పటిదాకా నేను ఇలా జీవించాను, ఇగో నా జీవితాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను అని దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకోవటము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు మహారాజును గమనించండి. దావీదు మహారాజు పాపం చేసిన తర్వాత నాతాను అతని దగ్గరికి వచ్చి, ఇదిగో నువ్వు ఈ పాపం చేశావు అన్నప్పుడు దావీదు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. కప్పిపెట్టుకోలేదు, లేకపోతే ఇంకా ముసుగు ధరించలేదు. అప్పటిదాకా ముసుగు ధరించాడు. కానీ ఎప్పుడైతే తన పాపాన్ని గుర్తు చేశాడో నాతాను ప్రవక్త వెంటనే తన ముసుగును తీసివేసి, అవును ఇది నేనే, అవును నేను తప్పు చేశాను, అవును నేను దేవుడికి దూరంగా వెళ్ళిపోయాను, నేను నటనతో జీవించాను, బాహ్యంగా నేను అందరి ఎదుట ఒక మంచి రాజులా ప్రవర్తించాను, వేషధారణతో జీవించాను, నా నటన జీవితాన్ని నేను ప్రదర్శించాను, నన్ను క్షమించు అని తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటాడు. దీన్నే ముసుగు తీయటం అంటే. నీ పాపాన్ని ఒప్పుకోవటం ద్వారాగా, నీవు ఆ ముసుగును తీయటం ద్వారాగా మారు మనసు పొందుతూ ఉంటావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ముసుగు తీసివేసినప్పుడు ఏం జరిగిద్ది, మారు మనసు పొందినప్పుడు ఏం జరిగిద్ది అని మనం గనుక పరిశుద్ధ గ్రంథాన్ని గనుక గమనించినట్లయితే దేవుడు చాలా సంతోషిస్తూ ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఈ మాట రాయబడి ఉంది, ఒక వ్యక్తి ప్రభువు వంకకు తిరగగానే ముసుగు తొలగింపబడును. ఒక వ్యక్తి ప్రభు వంక తిరగగానే తన ముసుగు అంటే వేషధారణ, నటన జీవితము తొలగింపబడును. దావీదు జీవితంలో జరిగింది అది. తన ముసుగును తీసివేశాడు, ప్రభు వైపు తిరిగాడు. ప్రభు వైపు తిరగగానే తన ముసుగు తొలగింపబడ్డది. తర్వాత ఏం జరిగింది? ముసుగు తొలగించబడ్డ తర్వాత 18వ వచనంలో మనం చూస్తాం, అందరమును ముసుగులు తొలగిన ముఖములతో ప్రభు మహిమను ప్రతిబింబించున్నాము. అందరము ముసుగులు తొలగిన ముఖములతో ప్రభు మహిమనే ప్రతిబింబిస్తూ ఉన్నాం. అంటే ఒకసారి ముసుగు తొలగిపోయిన తర్వాత, వేషధారణ తొలగిపోయిన తర్వాత మనందరం కూడా ప్రభు యొక్క ముఖమును ప్రతిబింబిస్తూ ఉంటాం. సమాజంలో ప్రభువుని మనందరం కూడా ఆయన యొక్క ముఖమును ప్రతిబింబిస్తూ ఉంటాం. అంటే నిర్మలంగా ఉంటాము, స్వచ్ఛంగా ఉంటాము. అదేవిధంగా మనందరం కూడా పరిశుద్ధతతో ఉంటాము. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క తపస్కాలంలో మనందరం కూడా ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం? ముసుగును ధరించి, వేషధారణతో, ముసుగును ధరించి, నటనతో, ముసుగును ధరించి కపటత్వంతో జీవిస్తూ ఉన్నామా? ఈ యొక్క తపస్కాలంలో లేక నేను నా ముసుగును తొలగించి నేను చేసిన పాపాలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభువు యొక్క పాదాల చెంత ఉంచి నా యొక్క బలహీనతలను దేవునికి సమర్పించుకుంటూ మారు మనసుతో నేను ప్రభువు యొక్క ముఖమును ఈ యొక్క సమాజంలో ప్రతిబింబిస్తూ ఉన్నానా అని మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. కాబట్టి ఈరోజు కొన్ని నిమిషాలు మీరు మౌనంగా ఉండి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. నేను ఎలా జీవిస్తూ ఉన్నాను? వేషధారణతో జీవిస్తూ ఉన్నానా? దానివల్ల దేవుడు నన్ను అసహించుకుంటాడు. నటనతో జీవిస్తూ ఉన్నానా? దేవుడు నన్ను పక్కన పెడతాడు. అదేవిధంగా కపటత్వంతో జీవిస్తూ ఉన్నానా? దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించడు. ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ మన ముసుగు అనే పాపాన్ని, ముసుగు అనే గర్వాన్ని, ముసుగు అనే ఆ యొక్క దేవుడు యావగించుకునే లక్షణాలన్నిటిని కూడా మా పక్కన పెట్టి మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క శంకరవలే, దేవా ఇదిగో నేను పాపిని, నన్ను క్షమించు, నాకు నీ కృప కావాలి ప్రభువా అని దేవుణ్ణి మనందరం కూడా వేడుకుందాము. దేవుడు మీ అందరిని కూడా ఆశీర్వదించునుగాక.
పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రార్థించుదాం. సర్వశక్తి గలవో సర్వేశ్వర, ఇదిగో తండ్రి, ఈ యొక్క తపస్కాలంలో మేమందరం కూడా నీ యొక్క సన్నిధిలో ఉండి దివ్య సప్రసాద రూపంలో ఉన్న మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఈరోజు మా యొక్క ముసుగును ఏ విధంగా తొలగించాలి, వేషధారంతో జీవించినప్పుడు, కపటత్వంతో జీవించినప్పుడు, నటనతో జీవించినప్పుడు ఏ విధంగా మీకు దూరం అయిపోతూ ఉంటామో ఈరోజు మాకు గుర్తు చేసినందుకు మీకే స్తోత్రం ప్రభువా. ఈరోజు ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారాగా వీక్షిస్తూ ఉన్నారో ఆ బిడ్డలను, ఆ కుటుంబాలను ఆశీర్వదించండి. వారిలో ఉన్న ముసుగును తీసివేసి నీ కృప ద్వారాగా సమాజంలో, సంఘములో నీ యొక్క ముఖమును ప్రతిబింబించే బిడ్డలుగా వారిని ఆశీర్వదించమని ఈ మా ప్రార్థనలన్నింటినీ కూడా మా నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.